తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సుఖాంతం అనే ఒక చిన్న కథ వినేద్దామండి. రాసిన వారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ముందుగా మన శ్రోతలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి. హ్యాపీ మదర్స్ డే అండి. అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నారు. మొదటి స్థానం తల్లికే ఇచ్చారు. తల్లి అనేది లేకపోతే ఈ సృష్టి లేదు, ఈ సృష్టి ఉండదు. ఆ తల్లి రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేమండి. తల్లి ప్రేమ, తల్లి చేసే పనులు, తల్లి బాధ్యతలు అవన్నీ కూడా ఒక స్త్రీ తల్లి అయిన తర్వాతనే తను తెలుసుకుంటుంది. మరొకసారి మీ అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. డోర్ బెల్ మోగింది. వంటింట్లో కాఫీ వేడి చేసుకుంటున్న శ్రీలక్ష్మికి ఏడుపు వచ్చేసింది. ఈ ఆపద నుంచి ఎలా గట్టెక్కుతానో ఏమో, చివరికి ఆకలికి ప్రాణాలు వదిలేస్తానేమో అనుకుంది. ఏమైనా సరే కాఫీ తాగి కానీ కదలను అనుకుని ఆ పని పూర్తి చేసి అప్పుడు వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగుండా కొరియర్ అబ్బాయి. ఇంట్లోనే ఉన్నారా? ఇంతసేపు చేశారేం మేడం తలుపు తీయడానికి? కాస్త విసుగ్గానే అడిగాడు. మా పనులు మాకుంటాయి కదబ్బాయ్, మీరొచ్చి తలుపు తడతారని ఎదురు చూస్తూ కూర్చోలేం కదా. శ్రీలక్ష్మి కూడా విసుగ్గానే సమాధానం ఇచ్చింది. సర్లేండి, సైన్ చేయండి అన్నాడు. ఆ కాగితం అందుకోబోయిందల్లా ఎవరొచ్చి ఏ ఉత్తరం ఇచ్చేసి సంతకం పెట్టమన్నా హడావిడిగా సంతకాలు పెట్టకో, ఎవరి దగ్గర నుంచి వచ్చిందో తెలుసుకొని మరీ తీసుకో అన్న భర్త హెచ్చరిక గుర్తుకు వచ్చింది. ఎక్కడి నుంచి నాయనా, ఎవరు పంపించారు అని అడిగింది. ఆలస్యంగా తలుపు తీసినందుకే చిరాగ్గా ఉన్న ఆ అబ్బాయి మరింత విసుగ్గా కవరు చూసి బ్యాంకు నుండి వచ్చింది అన్నాడు. సంతకం పెట్టి తీసుకుంది శ్రీలక్ష్మి. అతను వెళ్ళిపోయాడు. గేటు చప్పుడైంది. ఎవరో ఇద్దరు వచ్చారు. టూలెట్ బోర్డు పెట్టారు కదండి అంటూ అడిగారు. అవునండి, పాత మోడల్ పోర్షను, శాకాహారులకి కుటుంబాలకి మాత్రమే ఇస్తాం. అద్దె 2500. అరిగిపోయిన రికార్డులాగా సమాధానం చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోయారు. అదో పాత ఇల్లు. 800 గజాల స్థలంలో ఇల్లు. కింద 2 వాటాలు, పైన 2 వాటాలు. శ్రీలక్ష్మి మామగారు 4 కొడుకుల కోసం కట్టించారు. ముందు గది, హాలు, వంటిల్లు రైలు పెట్టెల్లా వరుసగా ఉంటాయి. మిగిలిన వాళ్ళెవరూ ఇక్కడ లేరు. శ్రీలక్ష్మి భర్త భాస్కర్ మాత్రం ఇక్కడుంటారు. ఇంటి మంచి చెడ్డ చూసుకుంటారు. కింద ఒక భాగంలో వీళ్ళుంటారు. పక్క పోర్షన్ అద్దెకివ్వరు. పిల్లలొస్తే కావాలని వీళ్ళ కిందే ఉంచుకున్నారు. పైన 2 వాటాలు అద్దెకిస్తారు. ఆ వాటాలు ఏడాదికి 3 సార్లు ఖాళీ అయిపోతుంటాయి. సెంటర్లోనే ఉంది ఇల్లు, కానీ పాత మోడల్ పోర్షన్ కాబట్టి ఎవరూ ఇష్టపడటం లేదు. ఇంకెక్కడా దొరక్క ఇందులో చేరిపోతారు. కనీసం ఓ ఏడాది అయినా ఉండాలి. ఈలోగా ఖాళీ చేస్తే అడ్వాన్స్ తిరిగి ఇవ్వం అని ఖచ్చితంగా చెప్తారు వీళ్ళు. అలాగే 3 ఏళ్ల దాకా మీరు పొమ్మన్నా పోం అని భరోసా ఇచ్చి ఇంట్లో దిగుతారు. 3 నెలలు కాగానే ట్రాన్స్ఫర్ అయిందనో, పిల్లాడికి దూరం అయిపోతోందనో వంకపెట్టి ఖాళీ చేసేస్తారు. ఏదో విధంగా అడ్వాన్సు రాబట్టుకుంటారు. మళ్ళీ టూలెట్ బోర్డు పెట్టడం, తిరణాల్లాగా జనం రావడం. ఇల్లు ఖాళీ అయింది కదా, ఎవరైనా అద్దెకు వచ్చాక వెళ్ళండి ఊరికి అని ఎంత చెప్పినా వినకుండా తమ్ముళ్ళని చూసొస్తానని వెళ్ళిపోయాడు భాస్కర్. శ్రీలక్ష్మి ఒంటరిగా వచ్చే వాళ్ళందరికీ సమాధానాలు చెప్పలేక సతమతమైపోతోంది. దానికి తోడు ఏవో ఆస్తి గొడవలు. కోర్టుకీడ్చి కక్కిస్తాను అని కాలు దూవుతున్నాడట రామకృష్ణ. 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను అని ఏదో ఫంక్షన్లో అందరెదుట సవాలు చేశాడట. ఎవరు ఎన్ని చెరువుల నీళ్లు తాగిస్తారో మేము చూస్తాం, చిల్లిగవ్వ ఇవ్వం అన్నాడట రవి. శ్రీలక్ష్మికి ఫోన్ చేసి వాళ్ళు నోటీసులు ఏమైనా పంపుతారేమో, నువ్వు తీసుకోకపోదినా, ఆ తెచ్చినవాడికి ఓ 10 రూపాయలు ఇస్తే ఇల్లు తాళం పెట్టి ఉందని రాసుకొని పోతాడు అని జాగ్రత్తలు చెప్పాడు. ఉత్తరం అయితే డబ్బాలో పడేసిపోతాడు. కానీ కొరియర్ అలా కాదు కదా. ఏ వేళప్పుడు వచ్చినా తలుపు తీసి కవర్ అందుకోవాలి. పనికొచ్చేవి పనికిరానివి కలిపి 1/2 డజన్ ఉత్తరాలు వస్తాయి కొరియర్లో. ప్రతిసారి ఎవరు పంపించారు చూసుకోవాలంటే అదో అదనపు శ్రమ.
విసిగిపోయింది శ్రీలక్ష్మి. కంచంలో అన్నం పెట్టుకునేసరికి మళ్ళీ మోగింది డోర్ బెల్. ఈశ్రోమంటూ వెళ్ళి తలుపు తీసింది. టూలెట్ బోర్డు పెట్టారు అంటూ బ్రోకర్ కుర్రాడు కాబోలు ఓ పెద్ద మనిషిని వెంటబెట్టుకొని వచ్చాడు. మళ్ళీ రూల్స్ అన్నీ చెప్పింది శ్రీలక్ష్మి. నా పేరు వేణు, బ్యాంకులో పనిచేస్తున్నాను. శాఖాహారులమే, కుటుంబంతోనే ఉంటాను అన్నాడతను. పాత పోర్షను మీకు నచ్చుతుందో లేదో అంది శ్రీలక్ష్మి అనుమానంగా. చూస్తాం అన్నాడు బ్రోకర్ కుర్రాడు. తాళం చెవులు ఇచ్చి పంపించింది. అన్నం తిని చెయ్యి కడుక్కొని వచ్చేసరికి మేడమెట్ల మీద కూర్చుని ఉన్నారు ఇద్దరు. మాకు ఇల్లు నచ్చింది, 2 భాగాలు నేనే తీసుకుంటాను అన్నాడు. శ్రీలక్ష్మికి ప్రాణం లేచి వచ్చింది. మిగిలిన వివరాలన్నీ చెప్పింది. అడ్వాన్స్ ఇచ్చేసి గురువారం పొద్దున్న వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. అతని నడకలో కాస్త తేడా ఉండటం గమనించింది శ్రీలక్ష్మి. బుధవారం నాడు ఇల్లంతా శుభ్రంగా కడిగించి ఉంచింది. గురువారం తెల్లవారుతుండగానే తలుపు తట్టాడు వేణు. తలుపు తీసింది శ్రీలక్ష్మి. నా భార్య సునీత, మా అమ్మ జానకి, మా మామయ్య గోపాలం, మా అత్తగారు సుభద్ర అని కుటుంబ సభ్యులని పరిచయం చేశాడు. మామూలు కుటుంబాలకు భిన్నంగా ఉన్న ఆ కుటుంబం ఆశ్చర్యాన్ని కలిగించినా చిరునవ్వుతో పలకరించి ఇంటి తాళాలు ఇచ్చింది శ్రీలక్ష్మి. కారులో వాళ్ళొచ్చారు. వెనకాల ఓ చిన్న లారీలో సామాన్లు 4-5 కుర్రాళ్ళు వచ్చారు. భార్యాభర్త ఉంటేనే 2 పెద్ద లారీల నిండుగా సామాను ఉంటుంది. మరి ఈ కుటుంబానికి ఇంత తక్కువ సామాన్లేమిటో అనుకుంది. లోపలికి వెళ్ళి కాఫీ కలిపి ఫ్లాస్క్లో పోసి సామాన్లు చేరవేస్తున్న కుర్రాడికి ఇచ్చి పైకి పంపించింది. ఆ రోజంతా పైనుంచి చిన్న చిన్న శబ్దాలు. సాయంత్రం జానకి వచ్చి ఫ్లాస్క్ ఇచ్చేసింది. శ్రమ తీసుకుని కాఫీ పంపించారు అంది. అయ్యో, ఈ మాత్రం దానికేనా అనేసింది శ్రీలక్ష్మి. మరునాడు తెల్లవారి బయటికి వచ్చిన శ్రీలక్ష్మి తెల్లబోయింది. ఇది తమ ఇల్లేనా అని అనుమానం వచ్చింది. ఇంటి ముందు గేటు దాకా ఉన్న సిమెంట్ దారి అంతా శుభ్రంగా కడిగి ముగ్గులేసి ఉన్నాయి. ఇంటి చుట్టూరా పెరిగిన పిచ్చి మొక్కలన్నీ పీకేసి పోగు పెడుతున్నారు గోపాలం, సుభద్ర, జానకి. అయ్యో, మీకెందుకండి శ్రమ అంటే, శ్రమ ఏమిటండి, మాకు సరదాగా ఉంది. ఈ రోజుల్లో ఇంత ఖాళీ స్థలం ఎక్కడుంటుంది అన్నారు ముగ్గురు. వేణు భార్య సునీత స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. భార్యాభర్త ఆఫీసులకి వెళ్ళిపోగానే ఈ ముగ్గురు రంగంలోకి దిగారు. ముగ్గురికి ఏదో పనిదయ్యం ఉంది. ఏదో పని కల్పించుకొని చేస్తూనే ఉంటారు. ముగ్గురు చేరి ఇంటి చుట్టూ శుభ్రం చేసి చెట్లకు పాదులు చేశారు. కూరల పాదులు పెట్టారు. వాళ్ళింటికి రాకపోకలు ఎక్కువే. ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఆయన పేరున్న బోర్డు పెట్టి మేడ మీద అని రాయబట్టి సరిపోయింది కానీ, లేకపోతే వచ్చే పోయే వాళ్లకు సమాధానాలు చెప్పలేక సతమతమైపోయేదాన్ని అనుకుంది శ్రీలక్ష్మి. వాళ్ళు మిక్సీ వాడరు. రాయి కింద వేసుకున్నారు. రుబ్బడాలు, దంచడాలు జానకి గారే చేస్తూ ఉండేది. శ్రీలక్ష్మికి కాలక్షేపం కాక ఆవిడ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పేది. ఎవరో వచ్చినట్లున్నారు ఇందాక అని శ్రీలక్ష్మి అడిగితే పూర్తి వివరాలు చెబుతుంది ఆవిడ. వాడా, మా నరసింహులు. పాపం, చిన్నతనంలోనే తండ్రి పోయాడు. తల్లి జబ్బు మనిషి. కష్టాల్లో ఉంటే మాకు తెలిసిన రైల్వే ఆఫీసర్ గారికి చెప్పి బంగ్లా ప్యూన్గా ఉద్యోగం ఇప్పించాం. ఆయన సీతాపతి గారు. బతికి చెడ్డ మనిషి. భార్య మెల్లోని 2 పేటల గొలుసు తాకట్టు పెట్టాడు. ఏదో అవసరం వచ్చి ఆ తాకట్టు కాస్త వాకట్టయిపోతుంటే మా తమ్ముడు ఆ డబ్బు కట్టి నగ విడిపించాడు. మధ్యాహ్నం కారులో వచ్చిన ఆయన శ్రీధరం గారు. వాళ్ళబ్బాయి బైక్ మీద వెళ్తుంటే ఎవరో గుద్దేసి పారిపోయారు. మా తమ్ముడు ఆ సమయానికి అక్కడే ఉన్నాడు. రక్తం మడుగులో పడి ఉన్న పిల్లాడిని హాస్పిటల్కి చేర్చాడు. బిడ్డది గట్టి ప్రాణం. గండం గడిచింది. వాడిప్పుడు అమెరికాలో ఉన్నాడు. వచ్చే నెల పెళ్ళట. పిలవడానికి వచ్చారు అని చెప్తూ ఉంటుంది. వీళ్ళింటికి వచ్చిన వాళ్ళంతా వీళ్ళ వల్ల సాయం పొందిన వాళ్ళేనట. అవన్నీ వింటుంటే శ్రీలక్ష్మికి అనుమానం వచ్చేది. కోతలు గొప్పలు కాదు కదా అని అనుమానం వేసేది. ఓ రోజు ఆ అనుమానం పటాపంచలైపోయింది. ఆ వేళ మధ్యాహ్నం గేటు దగ్గర నుంచి ఎవరో పిలిచినట్టు అయ్యి బయటకు వచ్చింది శ్రీలక్ష్మి. గేటు దగ్గర ఓ ముసలి జంట, ఓ పడుచు జంట, 2 ఆడవాళ్ల చంకలోనూ 7 ఏడాది వయసున్న మగపిల్లలు. పాప్కార్న్ తింటూ ఓ 4 ఏళ్ల పిల్ల. అమ్మా, బ్యాంకులో పనిచేసే వేణుగారుండేది ఈడేనా అని అడిగింది పడుచుపిల్ల. శ్రీలక్ష్మి సమాధానం చెప్పేలోగా పైన మనుషులెవరో కనిపించారు. అదిగో పెద్దమ్మ. అమ్మా, బాగుండావా
అంటూ క్యూలో నిలబడ్డ భక్తులు దేవుడు కనిపించగానే పరవశించిపోయినట్లు పరవశించి చేతులెత్తి మొక్కుతూ పరుగులెత్తుతూ మెట్లెక్కి వెళ్ళిపోయారు. ఆ వచ్చిన వాళ్ళు 2 రోజులున్నారు. ఆ కుటుంబంలోని వాళ్లకు తగిన వాళ్లే. వాళ్ళు క్షణం కూర్చోలేదు. మగవాళ్ళు ఇంటి చుట్టూ తవ్వి అంగుళం ఖాళీ లేకుండా బోలెడన్ని విత్తనాలు చల్లారు. ఓ చిన్న సైజు వ్యవసాయ క్షేత్రంలా మార్చేశారు ఇంటిని. ఆడవాళ్ళు అంతే. ఏమిటి దంచను చెరగను ఇల్లు సర్దను, పిల్లలు ఆటలు అల్లరి, మేడ మీదంతా సందడే సందడి. ఈ హడావుడంతా చూస్తుంటే ఆశ్చర్యం కలిగింది శ్రీలక్ష్మికి. ఎవరు వీళ్ళు అనే కుతూహలం కూడా కలిగింది. వచ్చిన వారిలో పెద్దావిడ తిరగలి ముందు కూర్చొని కందులు విసురుతూ ఉంటే వెళ్ళి పక్కనే కూర్చుంది. మాట కలిపింది. వీళ్ళు మీకెలా పరిచయం అని అడిగింది. చేస్తున్న పని ఆపేసి చేతులెత్తి దండం పెట్టింది ఆ మనిషి. మా పాలిటి దేవుళ్ళమ్మా అని మొదలుపెట్టి చెప్పుకొచ్చింది. ఆవిడ పేరు కిట్టమ్మ. మెదక్ దగ్గర జోగిపేట పక్కన పల్లెటూరు వాళ్ళది. ఒక్కతే కూతురు లక్ష్మి. తమ్ముడికే ఇచ్చి పెళ్లి చేసి ఇంట్లోనే అట్టి పెట్టుకుంది. వ్యవసాయం చేసుకుంటారు. లక్ష్మికి మొదటి కాన్పులో ఆడపిల్ల. రెండోసారి కడుపుతో ఉన్నప్పుడు కవల పిల్లలని తెలిసింది. జోగిపేటలో లేడీ డాక్టర్కి చూపించారు. ఆవిడ పర్యవేక్షణలో అంతా బాగానే ఉంది. 8 నెలలు నిండాక మరో 15 రోజులాగి ఆపరేషన్ చేస్తాను అందట డాక్టరమ్మ. అంతలోనే హఠాత్తుగా ముంచుకొచ్చింది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. రోడ్డు మీదకి తీసుకొచ్చారు లక్ష్మిని. ఆ వేళ ఏదో బంద్ కారణంగా బస్సులు తిరగడం లేదు. కుక్కల రోడ్ల మీద తిరిగే ఆటోలు లేవు. ఏం దారిరా భగవంతుడా అని భయపడుతుంటే వేణుగారి కుటుంబం కారులో వెళుతూ వీళ్ళని చూసి ఆగారట. జోరున వాన. విషయం తెలుసుకుని వాళ్ళు కారు దిగి వీళ్ళని జోగిపేట పంపించారట. సమయానికి హాస్పిటల్కి చేరారు. డాక్టరమ్మ వెంటనే ఆపరేషన్ చేసింది. తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారు. అంతా చెప్పి కళ్ళు తుడుచుకుంది కిట్టమ్మ. ఆ ఏడుపాయల దుర్గమ్మే వీళ్ళ రూపంలో వచ్చిందమ్మా. ఆ యాదగిరి నరసింహస్వామే వీళ్ళ రూపంలో వచ్చాడు. కాకపోతే రోడ్డు పక్కన ఆగున్న మాలాటి మామూలు వాళ్ళని చూసి ఆగి వాళ్ళు కారు దిగి వానలో తడుస్తూ మమ్మల్ని కారెక్కించి పంపిస్తారా చెప్పమ్మా అని మరోసారి చేతులెత్తి దండం పెట్టింది. మరునాడు వాళ్ళంతా మొదటి పండక్కి వచ్చిన వియ్యాల వారిలా కొత్త బట్టలు కట్టుకుని శ్రీలక్ష్మికి చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళను సాగనంపి మేడ మీదకి వెళ్ళబోతున్న వాళ్ళని ఆపేసింది శ్రీలక్ష్మి. రండి కాసేపు కూర్చుని వెళ్దురుగాని అంది. సుభద్ర గోపాలం వెళ్ళిపోయారు. జానకి మాత్రం వచ్చింది. సుభద్ర ఎప్పుడూ మాట్లాడదు. కలుపుగోలు స్వభావం కాదు. అసలు ఆ ఇంట్లో అందరూ అంతే. వాళ్ళేమో వాళ్ళ గోలేమో. జానకి మాత్రమే మామూలుగా ఉంటుంది. లోపలికొచ్చి కూర్చున్నాక కాఫీ ఇచ్చింది శ్రీలక్ష్మి. ఆ కిట్టమ్మ మిమ్మల్ని చాలా పొగిడింది. మీరు చాలా సాయం చేశారట కదా అంది. అంతా ఆ దేవుడి దయ. సరిగ్గా ఆ వేల్టికి అటువైపున వెళ్తున్నాం. వాళ్ళు మా కారు ఆపనే లేదు. అంత వానలో చెట్టు క్రింద నిండు గర్భిణిని పెట్టుకుని ఎందుకున్నారా అని మా తమ్ముడికి అనుమానం వేసిందట. కాస్త దూరం వెళ్ళిన వాళ్ళం వెనక్కి వచ్చాం. రావడం మంచిదే అయ్యింది. సరైన సమయానికి హాస్పిటల్కి చేరింది లక్ష్మి. ఇంకాస్త ఆలస్యం అయి ఉంటే ప్రమాదం జరిగేదిట అంది జానకి. శ్రీలక్ష్మికి ఆశ్చర్యం వేసింది. ఏమిటి వీళ్ళ పద్ధతి? రోజు ఎవరో ఒకరు వాళ్ళని వెతుక్కుంటూ వస్తూనే ఉంటారు. వాళ్ళంతా వీళ్ళ వల్ల ఉపకారం పొందిన వాళ్లే. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం అనుకునే ఈ రోజుల్లో ఇంత పరోపకార బుద్ధి ఉండడం సాధ్యమేనా? కుటుంబంలో ఎవరో ఒకరు కాస్త ఉదారంగా ఉందామనుకున్నా మిగిలిన వాళ్ళు వెనక్కి లాగుతారు. ఇదేదో వింతగా ఉంది అనుకొని ఆపుకోలేక ఆవిడనే అడిగేసింది. బరువుగా నిట్టూర్చింది జానకి. ఏం చెప్పమంటారు? అదో పెద్ద కథ. నాకు 2 తమ్ముళ్ళు. పెద్దవాడు రామచంద్రుడు, వాడి భార్య సుభద్ర. రెండోవాడు గోపాలం, వాడి భార్య కాత్యాయని. చిన్నతనానే మా అమ్మ నాన్న చనిపోతే వాళ్ళిద్దరూ నా దగ్గరే పెరిగారు. మాకు ఒక్కడే కొడుకు. మేనకోడల్నే మా అబ్బాయికిచ్చి వివాహం చేశాం. వాడికి 2 సంతానం. పెద్దది ఆడపిల్ల మైథిలి, రెండోవాడు శశాంక్. మా అబ్బాయికి ప్రమోషన్ వచ్చిన శుభ సందర్భంలో అందరం షిరిడీ వెళ్ళాం. తిరుగు ప్రయాణంలో మా బండిని లారీ గుద్దేసింది. స్పృహ వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాం. యాక్సిడెంట్లో నా భర్త పోయారు. మా పెద్ద తమ్ముడు పోయాడు. చిన్న తమ్ముడి భార్య పోయింది. మనవరాలు మనవడు పోయారు. మా వేణుకి ఎడమకాలి పాదం తెగిపోయింది. సునీతకి 2 ఫ్రాక్చర్లు.
ఒక్కో వార్త పిడుగులా తెలుస్తూ ఉంటే తల్లడిల్లిపోయాం. దాదాపు 6 నెలలు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. మా ముగ్గురికి చిన్న చిన్న దెబ్బలే తగిలాయి. శారీరకంగా కోలుకున్నా మానసికంగా కోలుకోలేని దెబ్బ కదా. ఎవరిని ఎవరం ఓదార్చాలి? మాకు మేమే ధైర్యం చెప్పుకున్నాం. పోయిన వాళ్ళు పోగా ఉన్న వాళ్ళనైనా కాపాడుకోవాలి కదా. గుండె రాయి చేసుకుని జీవోత్సవాల్లా జీవించడం మొదలుపెట్టాం. చెప్పాను కదా, చాలా నెలల పాటు హాస్పిటల్లో ఉండిపోయామని. ఎంతమందిని చూసేవాళ్ళం. పిల్లవాడికి జబ్బు చేస్తే వైద్యం చేయించుకోలేని తల్లిదండ్రులు, తండ్రిని బ్రతికించుకోవాలని ఆరాటపడే పేద కొడుకు, ఎన్నో కష్టాలు పడుతున్న వాళ్ళు ఎదురయ్యారు. పోయిన వాళ్ళందరి పేరిట ఇన్సూరెన్స్ డబ్బు చాలానే వచ్చింది మాకు. ఆ డబ్బులోంచి కొంచెం తీసి వాళ్ళకిచ్చాం. వాళ్లకు కలిగిన ఆనందం, తృప్తి చూసి మండిపోతున్న మా మనసులకు కాస్త శాంతి కలిగింది. ఆ బాటనే ఎంచుకున్నాం. ఆపదలో ఉన్న వాళ్లకు ఆర్థికంగా శారీరకంగా సాయం చేస్తూ ఎంతో తృప్తి పొందుతున్నాం. మా జీవితాలకి ఓ అర్థం ఏర్పడింది. పోయిన మనుషులను రప్పించుకోలేం. ఎదుట ఉన్న వాళ్ళు మన వాళ్ళు అనుకుంటున్నాం. ఏదో గడిచిపోతున్నాయి రోజులు అని చాలాసేపు కూర్చున్నా. వస్తానండి మరి అనేసి లేచి వెళ్ళిపోయింది జానకి. రాయిలా ఉండిపోయిన శ్రీలక్ష్మి చాలాసేపటి తర్వాత లేచి లోపలికి వెళ్ళింది. మంచం మీద పడుకుంది. ఎన్నాళ్ళగానో దాచుకున్న ఆవేదన లావాలా బయటికి వచ్చింది. గుండె లవసిపోయేలా ఏడ్చింది. మనసులోని బాధ తీరిపోయింది. మెల్లగా లేచి పాత ఉత్తరాలు వెతికింది. అదృష్టం బాగుండి వెతుకుతున్న ఉత్తరం దొరికింది. ఎప్పుడో ఏడాది క్రిందట రాసిన ఉత్తరం అది. విప్పి చదివింది. కన్నీళ్లు జలజల రాలాయి. ఫోన్ మోగింది. తీస్తే రవి. ఏమ్మా, ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం లేదయ్యా అంది. ఎందుకమ్మా అలా ఉన్నావు? తేడా కనిపెట్టాడు. కంగారుగా అడిగాడు. ఏం లేదు, కాస్త జలుబు చేసింది అంతే చెప్పింది. లెటర్స్ ఏం రాలేదుగా? వాడు ఫోన్ చేయలేదుగా? చేసినా నువ్వేం బెదరకొదినా, మేమందరం ఉన్నాంగా. వాడిని ఏదో కేసు మీద జైల్లో పారేయిద్దాం అని చెప్పాడు. తర్వాత ఫోన్ తీసుకుని కాసేపు కబుర్లు చెప్పాడు. ఇంట్లో అద్దెకు దిగారు కదా, నువ్వు రావచ్చు కదా అన్నాడు. చూద్దాంలేండి అంది. నిజం చెప్పాలంటే ఇల్లొదిలి ఎలా రాను అని సాకు చెబుతుంది కానీ అదో పెద్ద సమస్య కానీ కాదు. గత ఏడాదిగా మనశ్శాంతి లేదు. ఏదో అలజడి. ఆ వేళంతా కలత నిద్రపోయి తెల్లవారుజామునే లేచింది శ్రీలక్ష్మి. స్నానం పూజ పూర్తి చేసి టిఫిన్ తిని ఆ పాత ఉత్తరం తీసుకుని ఇల్లు తాళం పెట్టి బయలుదేరింది. 2 బస్సులు మారి ఆ కాలనీకి చేరేసరికి 10:30 అయింది. వెతుక్కుంటూ వెళితే ఆ ఇల్లు దొరికింది. కానీ అందులో తనకు కావలసిన వ్యక్తులు లేరు. ఆ పక్కనున్న కిరాణా కొట్లో అడిగితే ఇల్లు మారారని, పలానా చోట ఉన్నారని చెప్పారు. వాళ్లే ఆటో మాట్లాడి పెట్టారు. ఆటో ఎక్కి వెళ్ళింది శ్రీలక్ష్మి. అదో టైలర్ షాపు. పక్కన తాడుకి తగిలించి ఉన్న డ్రెస్సులు, జాకెట్లు, కింద నేల మీద పడి ఉన్న చీరలు ఫాల్స్ కుడుతూ మిషన్ల మీద జాకెట్లు కుడుతున్న 5 ఆడవాళ్ళు. ఆ షాపు బాగా నడుస్తుందని తెలియజేస్తున్నాయి. ఎదురుగా బల్ల దగ్గర నిలబడి దీక్షగా జాకెట్లు కత్తిరిస్తున్న అమ్మాయి మీద పడింది శ్రీలక్ష్మి దృష్టి. చక్కని పిల్ల, అంతా తండ్రి పోలికే. 3 మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్ల అని ఎంత సంబరపడిపోయామో అందరం. గతం గుర్తు చేసుకుంటూ నిలబడిపోయిన శ్రీలక్ష్మి ఆ అమ్మాయి పలకరించేసరికి ఉలిక్కిపడింది. ఏం కావాలి మేడం? వినయంగా అడిగింది ఆ అమ్మాయి. కలుక్కుమంది శ్రీలక్ష్మి మనసు. మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడూ చూడలేదు, కొత్తగా వచ్చారా మేడం? మళ్ళీ అడిగింది. మేడం మేడం అంటుంటే వినలేకపోతోంది శ్రీలక్ష్మి. సొంత బిడ్డ పరాయి వాళ్ళలాగా పలకరిస్తుంటే అంతకంటే నరకం ఇంకోటి ఉంటుందా? నిజం చెబితే దాని పరిణామం ఎలా ఉంటుందో అని అదో భయం. ఏం కావాలి మేడం? అడ్రస్ వెతుక్కుంటున్నారా? పనివేళ వచ్చి ఉలుకు పలుకు లేకుండా నిలబడిపోయిన ఆ పెద్ద ఆవిడ ప్రవర్తన అర్థం కావడం లేదు ఆ అమ్మాయికి. శ్రీలక్ష్మికి మనసు అదుపు తప్పింది. హిమా అంది మెల్లగా. అదిరిపడింది ఆ అమ్మాయి. సామాన్యంగా అందరూ బిందు అనే పిలుస్తారు. ఇంట్లో వాళ్ళు మాత్రమే హిమ అని పిలుస్తారు. చేతిలో పని వదిలేసింది. తేరిపార చూసింది. మీరు అంది తడబడుతూ. నేనమ్మా మీ అమ్మని, లక్ష్మి అమ్మని చెప్పేసింది శ్రీలక్ష్మి. నిర్ఘాంతపోయింది హిమబిందు. మరుక్షణం అమ్మా అంటూ వచ్చి కావలించుకుంది. ఆ ఒక్క క్షణం ఒక్క యుగంలా అనిపించింది. శ్రీలక్ష్మి పసిబిడ్డలా గుండెలో పదువుకొని బావురుమంది.
హిమబిందుకి దుఃఖం ఆగలేదు. కాసేపటికి ఇద్దరూ తేరుకున్నారు. రామ్మ, ఇంటికెళదాం అని పనివాళ్ళకి చెప్పి బయలుదేరింది. ఇద్దరూ ఆటో ఎక్కారు. దారంతా కబుర్లు చెప్తూనే ఉంది హిమ. ఇంటి ముందు ఆగగానే, అమ్మా, ఎవరొచ్చారో చూడు అంటూ లోపలికి పరిగెట్టింది. ఎవరొచ్చారు అంటూ బయటకు వచ్చిన భవానీ తోటికోడల్ని చూడగానే నిర్ఘాంతపోయింది. భవానీ, ఎలా ఉన్నావే? తనే పలకరించింది శ్రీలక్ష్మి. రా అక్కయ్య, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. గొంతు పూడుకుపోయింది భవానీకి. ఆదరంగా లోపలికి తీసుకెళ్ళింది. ఒక చిన్న గది, ఒక పెద్ద గది, చిన్న వంటిల్లు, గోడ మీద శంకర్ ఫోటో, పూలదండ. నా వయసుదేగా తను కూడా. నేనెందుకు దండం పెట్టాలిట? ఎందుకు తన మాట వినాలిట? పెళ్ళై కాపురానికి వచ్చిన కొత్తల్లో ప్రతి విషయంలోనూ వంతు పెట్టుకొని దెబ్బలాడే 15 ఏళ్ల శంకర్. నీ వయసుదే అయినా నీకు వదిన కదా, దాన్ని పట్టుకొని దయ్యం, రాక్షసి అనొచ్చా? తప్పు కదూ. ఇంకోసారి అలా అంటే దెబ్బలు పడిపోతాయి, జాగ్రత్త అని కోప్పడే అత్తగారు కళ్ళ ముందు మెదిలారు. శ్రీలక్ష్మికి తల్లి లేదు. మేనత్త తన పెద్ద కొడుకు భాస్కరానికి ఇచ్చి పెళ్లి చేసింది. అక్కడుండి ఏం చేస్తుంది? ఇక్కడే ఉండి చదువుకుంటుంది అని 14 ఏళ్ల పెద్ద కోడల్ని తన ఇంటికి తెచ్చేసుకుంది. శ్రీలక్ష్మి, పెద్ద మరిది శంకర్ ఒకే క్లాసు. రెండోవాడు కృష్ణ, ఆఖరివాడు రవి. నలుగురు కలిసే వెళ్ళేవారు స్కూల్కి. భాస్కర్ కాకినాడలో ఇంజనీరింగ్ చదువుకుంటూ ఉండేవాడు. మరుదులకి, వదినగారికి మంచి దోస్తి. ఇంటర్ దాకా చదివి భర్తతో బందరు కాపురానికి వెళ్ళింది శ్రీలక్ష్మి. మరుదులు మాత్రం చదువులు కొనసాగించారు. సెలవులు ఇస్తే చాలు అన్నయ్య దగ్గరికి పరుగులు పెట్టేవాళ్ళు. తమ్ముళ్ళు 3. భాస్కర్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఇంటావిడ మొరపెట్టుకునేది. నీ భార్య, తమ్ముళ్ళు ఏకమై ఇల్లు పీకి పందిరేస్తున్నారు నాయనా, అల్లరి భరించలేకపోతున్నాం, కాస్త మందలించు అనేది. వాళ్ళు చిన్నపిల్లలు, నీ బుద్ధి ఏమైంది అని భార్యని, ఒరే వెదవల్లారా, సాయంత్రం బస్ ఎక్కిస్తాను, పోండి ఇంటికి అని తమ్ముళ్లను కోప్పడేవాడు భాస్కర్. దాంతో ఒక్కరోజు ఊరుకొని మళ్ళీ మొదలు. వాళ్ళకి చదువులైపోయి ఉద్యోగాల్లో చేరిపోయారు. పెళ్ళిళ్ళు అయ్యాయి. శంకరం భార్య భవానీ, కృష్ణ భార్య సుధా, రవి భార్య వసుంధర అంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. 4 ఇంజనీర్లే, మంచి ఉద్యోగాలు. అందరూ పిల్లాపాపలతో లక్షణంగా ఉన్న సమయంలో శంకర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఏదో వ్యాపారం మొదలుపెట్టాడు. బ్రహ్మాండంగా కలిసి వచ్చింది. కార్లు, సొంత ఇల్లు, నగలు, డబ్బు, వైభోగం అంతా ఇంత కాదు. దాంతో భవానీకి కళ్ళు నెత్తికి ఎక్కాయి. కన్ను మిన్ను కానకుండా తయారైంది. అన్నదమ్ముల మధ్య చిన్న గొడవలొచ్చాయి. ఓ 4 ఏళ్ళు ఓ వెలుగు వెలిగాడు శంకర్. మరెక్కడ తేడా వచ్చిందో కరిమింగిన వెలగపండులాగా అయిపోయింది అతని ఐశ్వర్యం. రోడ్డున పడ్డాడు. అన్నీ అమ్ముకున్నాడు. అప్పుల వాళ్ళు వచ్చి పీకల మీద కూర్చుంటే పిత్రార్జితంలో తన వాటా పంచమని గొడవ మొదలుపెట్టాడు. తండ్రి అప్పటికే పోయాడు. తల్లి మాత్రం ఉంది. ఉన్నవన్నీ పోయాయి. ఈ ఆస్తి కూడా పోతే ఎట్లా అని మిగిలిన 3 గొడవ. ఇస్తారా చస్తారా అని అతని గోల. అప్పటికప్పుడు ఇంట్లో ఓ భాగం అమ్మడం ఇష్టం లేక అవతలి వాటా ఎంతో లెక్క కట్టి మిగిలిన 3 కలిసి ఆ డబ్బు శంకర్కి ఇచ్చేశారు. ఆ తర్వాత వాళ్లతో రాకపోకలు పూర్తిగా మానేశాడు. 2 నెలలు గడిచాక హఠాత్తుగా కబురు, శంకర్ పోయాడు. చెరువులో శవం తేలింది. ప్రమాదమో ఆత్మహత్యో మరి ఆ భగవంతుడికే ఎరుక. కర్మ. స్వంత ఇంట్లోనే చేరారు. భవానీ చేసిన గొడవ అంతా ఇంత కాదు. మమ్మల్ని చూసి అందరూ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు అంది. భర్త పైకి రావడం చూడలేక ఏ చేతబడో చేయించారంది. భర్త చావుకు కారణం బావగారు మరుదులేనని దుమ్మెత్తిపోసింది. ఆ 12 రోజులు నరకం చూపించింది. ఆ మాటలు పడలేక ఎదురు తిరిగి 4 దులుపుదామనుకున్నా వాళ్ళు కూడా కడుపు శోకంతో కుమిలిపోతున్న తల్లిని చూసి కోపం దిగమింగుకున్నారు. 13వ రోజు తెల్లారేసరికి ప్రయాణం కట్టింది భవానీ. ఇక్కడుంటే నా పిల్లల్ని పొట్టన పెట్టుకుంటారు అని చెప్పి పిల్లల్ని వెంటబెట్టుకొని వెళ్ళిపోయింది. అంతే. ఆ తర్వాత అక్కడుందని ఇక్కడుందని గాలి కబుర్లు తప్ప రాకపోకలు లేవు. ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు. పుష్కరం గడిచిపోయింది. హఠాత్తుగా క్రిందటేడు భవానీ బావగారికి ఒక ఉత్తరం రాసింది. అప్పట్లో తమ వాటా చాలా చవకగా అమ్మేశారు. ఇప్పుడు ధరలు బాగా పెరిగాయి కాబట్టి
కొంత డబ్బిస్తే తనకు లాభంగా ఉంటుందని మర్యాదగానే రాసింది. భాస్కర్ తటస్థంగా ఉండిపోయాడు గాని కృష్ణ, రవి ససేమిరా అన్నారు. అప్పటి ఖరీదుని బట్టి లెక్కగట్టి ఇచ్చాం. మా దగ్గరుండి ఆ భాగం కొనుక్కోలేదు. అవసరం వచ్చింది కాబట్టి అప్పు చేసి కొన్నాం. అప్పు తీర్చడానికి తంటాలు పడ్డాం. ఇప్పుడు తగుదనమ్మా అని తయారైతే ఎట్లా అని మండిపడ్డారు. ఆ ఉత్తరం చింపి అవతల పడేయండి అన్నారు. చింపలేదు గాని పక్కన పడేశారు. ఆ వ్యవహారం అంతటితో ఆగలేదు. భవానీ అన్నయ్య రామకృష్ణ తలదూర్చాడు. మైనర్లుండగా ఆస్తి ఎలా అమ్మారు? ఎవరు కొన్నారు? మంచిగా ఇవ్వకపోతే కోర్టుకెళతాం అని బెదిరించాడు. నీ దిక్కున్న చోట చెప్పుకో అన్నారు వాళ్ళు. ఏడాదిగా అడపాదడపా ఏవో గొడవలు. మనశ్శాంతి కరువైపోయింది. శ్రీలక్ష్మికి మనసు చివుక్కుమంది. పంతాలకి పోయారు గాని ఇవ్వలేక కాదు. ఈ పిత్రార్జితం పక్కన పెడితే కృష్ణ, రవి వేరే ఇల్లు కట్టుకున్నారు. పిల్లలందరూ వృద్ధిలోకి వచ్చారు. అమెరికాలో ఉన్నవాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు కూడా 3 ఇళ్ళు 6 స్థలాలు అమర్చుకొని దర్జాగా ఉన్నారు. కానీ మీరు సర్ది చెప్పండి వాళ్ళకి అని భర్తతో చెప్పినా ప్రయోజనం కనిపించలేదు. వాళ్ళంత వాళ్ళు అయ్యారు. నేనేం చెప్తాను? అయినా న్యాయంగానే మాట్లాడుతున్నారు కదా. భవానీకి సాయం చేయాలంటే పుట్టింటి వాళ్ళు చేయలేరా అంటున్నాడు భాస్కర్. శ్రీలక్ష్మికి మాత్రం బాధగానే ఉంది. అక్కయ్య, మొహం కడుక్కుంటావా? భోజనం చేద్దాం. ఈలోగా కాస్త కాఫీ ఇవ్వనా? భవానీ మాటలకు ఇహలోకంలోకి వచ్చింది శ్రీలక్ష్మి. కాసేపు ఆగి తిందాంలే అంటే కాఫీ తెచ్చిచ్చింది. పిల్లలెలా ఉన్నారు? బావగారు బాగున్నారా? కృష్ణ, రవి ఎలా ఉన్నారు అంటూ అందరి యోగక్షేమాలు అడిగింది. సమాధానం చెప్పింది శ్రీలక్ష్మి. మీరెలా ఉన్నారు అంటే చెప్పింది. కొంతకాలం అన్నదమ్ములేదో సాయం చేశారట. తర్వాత విడిగా వచ్చేశారట. పిల్లలిద్దరూ బుద్ధిమంతులే అక్కయ్య. కిరణ్ ఇంటర్ దాకా చదివి డ్రైవింగ్ నేర్చుకున్నాడు. మొదట్లో ఒక డాక్టర్ గారి దగ్గర నెల జీతానికి పనిచేసేవాడు. తర్వాత అది మానేసి మరో 4-5 పోగేసి కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బాగానే ఉంది. రోజుకి 300-400 వస్తాయి. హిమన్ చూసావుగా, దాని షాపు బాగానే నడుస్తోంది. నెలకి 10,000 పైగా మిగులుతోంది. ఖర్చులు పోను. అప్పట్లో దాని పెళ్లి కోసం బావగారికి ఉత్తరం రాశాను. ఆ విషయం తెలిసి పిల్లలిద్దరూ కోప్పడ్డారు. మేము సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటాం, అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అన్నారు. ఆలోచిస్తే నాకు అదే మంచిదనిపించింది. అందుకే మళ్ళీ ఉత్తరం రాయలేదు అంది భవానీ. అవునమ్మా, అమ్మ మీకు ఉత్తరం రాసిందని మాకు తెలియదు. మీ మనసు బాధ పెడితే క్షమించండి అంది హిమ. శ్రీలక్ష్మి మనసు దహించుకుపోతోంది. అంతలోనే వచ్చాడు కిరణ్. వీళ్ళిద్దరికంటే ఎక్కువగా ఆనందించాడు. అమ్మా అంటూ వచ్చి వడిలో దూరిపోయాడు. వాళ్ళు వద్దంటున్నా రానంటున్నా 4 అక్షింతలు వేసి బయలుదేరదీసింది శ్రీలక్ష్మి. అక్కడి నుంచే భర్తకు ఫోన్ చేసింది. మీ తమ్ముళ్ళని మరదళ్ళని వెంటబెట్టుకుని వెంటనే రండి, మిగిలిన విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం అంది. ఆవిడంత సీరియస్గా చెప్పిందంటే ఏదో కారణం ఉందని వెంటనే బయలుదేరి తెల్లవారుజాముకే వచ్చేశారందరూ. ఇంట్లో అడుగు పెట్టగానే భవానీని పిల్లల్ని చూసి ఆశ్చర్యపోయారు. భవానీ చాలా మొహమాట పడిపోయింది. పిల్లలిద్దరూ భయం భయంగా ఉన్నారు. అందర్నీ కూర్చోబెట్టి అంతా చెప్పింది శ్రీలక్ష్మి. గతం గతః, మీరిద్దరూ ఏమివ్వద్దు. మా వాటా భవానీకి పిల్లలకి ఇస్తాం. మా ఇద్దరికీ మాకొచ్చే పెన్షన్ చాలు. ఈ గొడవలన్నీ మర్చిపోయి కలిసిమెలిసి ఉందాం అంది. ఆస్తి ఏం వద్దమ్మా, వస్తూ పోతూ ఉందాం అంది హిమ. అవునమ్మా, అప్పుడు నాన్నగారు అమ్మేశారు. ఆస్తి వద్దు, నేను కాస్త సెటిల్ అయ్యాక చెల్లాయి పెళ్ళి చేసేస్తాను. ఇలా మీ అందరినీ మళ్ళీ కలుసుకున్నాం, ఈ తృప్తి చాలు అన్నాడు కిరణ్. రవికి గుండె నీరైపోయింది. చాలే, వేలెళ్ళేరు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అంటూ పిల్లల్ని దగ్గరికి తీసుకున్నాడు. మీకోసం కాకపోతే ఎవరికిరా ఇదంతా? మేము కట్టుకుపోతామా అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. కలతలన్నీ పొగమంచులా కరిగిపోయాయి. డబ్బు ఎక్కువై కొన్నాళ్ళు, తక్కువై కొన్నాళ్ళు అయిన వారి నుండి దూరం అయిపోయిన శంకర్ కుటుంబం తన వారికి దగ్గరైంది. పోయినవాడు పోగా మిగిలిన వారందరినీ ఒకచోట చూసుకుని శ్రీలక్ష్మి మురిసిపోయింది. పెద్ద కోడలివి, ఈ కుటుంబాన్ని ఒక తాటి మీద నడపవలసిన బాధ్యత నీదేనమ్మా అని ఎన్నోసార్లు చెప్పిన అత్తగారి మాటలు గుర్తుకొచ్చాయి.
పిడుగుపడినా ఒకరికొకరు అండగా నిలబడి పరోపకారంలో ఆనందాన్ని వెతుక్కుంటున్న వేణు కుటుంబం శ్రీలక్ష్మికి కళ్ళు తెరిపించింది. ఒక్క వ్యక్తిని పోగొట్టుకొని ఆ సమస్య ఎదుర్కోలేక దూరమైపోయి కొట్టుకు చస్తున్న తమ పరిస్థితికి పశ్చాత్తాపం కలిగింది. పరిస్థితిని చక్కదిద్దుకుంది. అయిన వారిని ఆదుకుంటేనే ఇంత ఆనందంగా ఉంది. మరి జానకి గారు చెప్పినట్లు పరులకి సాయం చేస్తే ఇంకెంత ఆనందంగా ఉంటుందో చూడాలి, అది చవి చూడాలి అనుకుంది. కథ సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.